హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 9th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అండ్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్ములా గురించి తెలుసుకుంటాము. ఈ ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, మనకు నెక్స్ట్ లోకస్ కానీ మళ్ళా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో కాదు కానీ స్ట్రైట్ లైన్స్లో కానీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కానీ ఈ ఫార్ములాస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏందో చూద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై a x1, y1, b x2, y2, c x3, y3 is of mod sigma x1 whole bracket y2 minus y3 close bracket. ఓకే, సో ఇది మనం ఎట్లా చేస్తాం చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి ఏమి ఇచ్చింది ఇది. సో ఎప్పుడు మనకి వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్తే అంటే మనకి ఈ పాయింట్స్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాలో కన్ఫ్యూజన్ చాలా ఉంది. ఓకే ఇది ఏంది సిగ్మా ఏంది అని. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటిని మీకు క్లారిటీ చేస్తా. ఓకే, క్లారిఫై చేస్తా. సో ఇక్కడ చూడండి, నేను అదే ఫార్ములా ఇక్కడ రాసుకున్నా. ఆఫ్ మోడ్ సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y3 క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మోడ్ అంటే ఏందో తెలుసుకోవాలి. మోడ్ అంటే మోడ్ లోపల ఏదున్నా పాజిటివ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ వాల్యూ లోపల ఏదైతుందో అది పాజిటివ్ వాల్యూ ఉండాలి అవుతుంది. మొత్తం సాల్వ్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చేది పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే మోడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సిగ్మా అంటే ఏంటంటే సమ్మేషన్. ఓకే, సిగ్మా అంటే ఏంది సమ్మేషన్. ఓకే, సిగ్మా అంటే ఏంది సమ్మేషన్. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎక్స్పాండ్ చేయటం ఏంటి సార్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆఫ్ మోడ్ ఈ సమ్మేషన్ ఉందా, ఈ సమ్మేషన్ అర్థం ఏంటంటే చూడండి, x ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై. సార్ అన్ని ఎక్స్ ఇంటూ వై మైనస్ వైలు ఉన్నాయి సార్. ఇక్కడ మనకి x1 x2 y1 x1 y1 x2 y2 x3 y3 ఉంటే, సో ఇక్కడ ఈ సమ్మేషన్ అంటే ఏంటంటే ఇట్లాంటి టర్మ్స్ యొక్క అడిషన్ అని అర్థం. ఓకే, ఇప్పుడు x1 ఇంటూ y2 మైనస్ y3 ఉంది. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఎట్లుంటుందో నేను మీకు చెప్తా. ఓకే, ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నాను చూడండి. 2 3 2 3 1 3 1 2. వెరీ 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 సింపుల్. ఈ సిగ్మా ఏంటంటే ఇట్లాంటి టర్మ్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి చూడండి. ఇప్పుడు x1 హోల్ బ్రాకెట్ y2 మైనస్ y3. నెక్స్ట్ ఏమవుతుందండి, ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ 2 నుంచి అట్లాంటి టైమే రాయండి, బట్ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 నుంచి 3 3 నుంచి 1, అందుకే 2 నుంచి 3 3 నుంచి 1 2 3 1 వస్తుంది. తర్వాత నెక్స్ట్ అదే టర్మ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 1 1 నుంచి 2. సో క్లియర్ అర్థమైందా మీకు, సమ్మేషన్ అర్థమైందంటే ఇట్లాంటి టర్మ్స్ యొక్క అడిషన్. అయితే మీకు డౌట్ వస్తుంది, సమ్మేషన్ అంటే అడిషన్ కానీ ఇట్లాంటి టర్మ్స్ ఎన్ని ఉన్నాయని ఎట్లా తెలుసుకుంటామంటే చూడండి ఇక్కడ. సో ఈ 1 2 3ని మనము ఎన్ని విధాలుగా ప్లేస్ చేయొచ్చు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఫస్ట్ 1 2 3 అయిపోయింది. సైక్లిక్ ఆర్డర్లో చూసుకోండి, 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ టైం నెంబర్ నుంచి స్టార్ట్ కావాలి, 2 నుంచి స్టార్ట్ కావాలి. ముందు 1 నుంచి స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 3 1 వస్తుంది. దాని తర్వాత 2 అయిపోయింది, నెక్స్ట్ 3 రావాలి ఫస్ట్ పొజిషన్లో, 3 1 2. సో ఇట్లా మనకి 3 డిఫరెంట్ టర్మ్స్ వచ్చినాయి, వాటిని యాడ్ చేస్తే దట్ ఈస్ సమ్మేషన్. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మీరు సింపుల్గా ఆఫ్ ఇంటూ సిగ్మా అన్నాడు కాబట్టి మనకి ఎన్ని టర్మ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది, 3 టర్మ్స్. సో 3 టర్మ్స్ రాసేసుకొని 1 2 3 2 3 1 3 1 2 1 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో అది వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. సో అందులోనే ఇంకోటి చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఆరిజిన్ అంటే 0 0 a x1 y1 b x2 y2. మనకి ఇట్లా కూడా ఇస్తాడు, ఏమంటారు 2 పాయింట్స్ ఇచ్చి ఆరిజిన్ తోటి 2 పాయింట్స్ ఇంకా ఆరిజిన్ కలిసి ట్రయాంగిల్ ఫామ్ చేస్తే దాని ఏరియా అంతా అని. సింపుల్గా ఇదే ఫార్ములా ఉందా, ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. ఓకే, ఈ ఫార్ములాలో ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 0 0 x1 y1 x2 y2. నేను అవే సబ్స్టిట్యూట్ చేసిన.
సో ఇక్కడ మీరు గమనించినట్టయితే x1 y1 ఎంత ఉంది 0, 0 సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా x1 0 ఇంటూ y1 మైనస్ y2 ప్లస్ x2 అన్నాడు. x2 ప్లేస్లో ఏముంది మనకి x1 ఇంటూ y3 మైనస్ y1, y3 ఏముంది మనకి y2 మైనస్ y1 ఎంత ఉంది మనకి 0 ప్లస్ x3 ఉంది, x3 ప్లేస్లో ఏముంది మనకి x2 ఇంటూ y1 మైనస్ y1 ఎంత ఉంది 0 మైనస్ y2 ఎంత ఉంది y1. సో అంతా సాల్వ్ చేస్తే మీకు హాఫ్ మాడ్ చూడండి ఇదంతా 0 ఇంటూ ప్లస్ x1 y2 నెక్స్ట్ ఇదంతా 0 ప్లస్ x2 ఇంటూ 0 x2 ఇంటూ మైనస్ y1 మైనస్ x2 y1 బ్రాకెట్ క్లోజ్ హాఫ్ మాడ్ x1 y2 మైనస్ ఓకే x1 మైనస్ x1 y2 మైనస్ x2 y1. సో అట్లా ఓకే ఇక్కడ వరకు అర్థమైందా. నెక్స్ట్ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఇది ట్రయాంగిల్ కదా, మనం ఇందాక మాట్లాడుకున్న 3 పాయింట్స్ తోటి ఫామ్ అయిన ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ నేను హ్యారోస్ ఇట్లా అప్ హ్యారోస్ పెట్టిన దాని అర్థం ఏంటంటే ఈ బి పాయింట్ నేను ఇట్లా మీదికి తీసుకోతున్నా, ఈ సి పాయింట్ని కూడా ఇట్లా మీదికి తీసుకోవద్దు నాకు ఎట్లా వస్తుంది చెప్పండి. ఇంకో బి పాయింట్ ఇట్లా మీదికి వెళ్ళిపోయింది కాబట్టి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏ పాయింట్ ఇక్కడనే ఉంది, నెక్స్ట్ సి పాయింట్ కూడా అట్లా గుంజిన, సో ఇట్లా వచ్చేసింది ఏబిసి. సో ట్రయాంగిల్ ఇట్లా గుంజడం వల్ల ఏమవుతుంది, ఒక లైన్ లెక్క తయారైందా లేదా. సో ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ని లైన్ లెక్క ఎందుకు తయారు చేసిన అంటే చూడండి, ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0. ఇక్కడ నేను ఏం చేసిన, ఈ 3 పాయింట్స్ వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఆ ట్రయాంగిల్కి ఏరియా ఉందా లేదా. ఓకే ఇదంతా ఏరియా, ఓకే ఇదంతా ఏరియా. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ని లైన్ చేసిన తర్వాత మీకు ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అయితే అవుతలేదు, వాటి లోపల ఏమైనా ఏరియా ఉందా, దట్ ఈజ్ లైన్. అంటే ఏంది మీరు గమనించినట్టయితే ఈ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయా లేదా, ఇట్లా పుల్ చేసినప్పుడు ఒకటే లైన్ మీద ఉన్నాయా లేదా, ఎస్ ఒకటే లైన్ మీద ఉన్నాయి. అంటే ఈ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయంటే ఆ పాయింట్స్ని ఏమంటాం మనము, కొలీనియర్ అని అంటామా అనమా. సో ఒక 3 పాయింట్స్ కొలీనియర్ అయినాయి అనుకోండి దాని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బీసీని ఇట్లా స్ట్రెచ్ చేయడం వల్ల ఇట్లా అయింది కదా, ఇప్పుడు దీనికి ఏరియా ఎంత, స్ట్రేట్ లైన్కి ఏరియా ఉంటుందా, ఉండదు. సో ఒకవేళ ఏరియా మనం కనుక్కున్నా కానీ దానికి ఏరియా ఉండదు కాబట్టి 0 వస్తుంది. అంటే ఎప్పుడైతే 3 వర్టిసెస్ మనం ట్రయాంగిల్ 3 వర్టిసెస్ ట్రయాంగిల్ 1 తీసుకొని మనకి ఏరియా 0 వచ్చింది అనుకోండి, సపోజ్ నేను కాన్ఫిడెంట్గా 3 వర్టిసెస్ తీసుకున్నా, AX1 y1 BX2 y2 CX3 y3. ఇప్పుడు ఆ 3 వర్టిసెస్ని యూజ్ చేసి నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అనుకున్నా, కానీ నాకు ఏరియా 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంది, నాకు ఏరియా 0 వచ్చిందంటే ఏబిసి స్ట్రేట్ లైన్ అని అర్థం, ఏబిసి ఒక స్ట్రేట్ లైన్ మీద అని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇట్లా గుంజడం వల్ల ఏమైంది, ట్రయాంగిల్ కాస్త మనకి స్ట్రేట్ లైన్ అయింది. అంటే ట్రయాంగిల్ ఎప్పుడు స్ట్రేట్ లైన్ అవుతుంది, ఈ బీసీ పాయింట్స్ అనేవి ఒకటే లైన్ మీద ఉంటాయి. సో సింపుల్. సో 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయమని అంటే సింపుల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయండి, కథం. సో ఇది క్లియర్ అర్థమైంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై AX1 y1 BX2 y2 CX3 y3 DX4 y4. సో ఇక్కడ మనము క్వాడ్రిలేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ట్రయాంగిల్ అంటే ఇట్ ఈస్ ఫౌండ్ బై 3 sides, కానీ ఇక్కడ క్వాడ్రిలేటరల్ అనేది 4 sides. ఓకే 4 sides తోటి ఫామ్ అయ్యే ఫిగర్ లేదా షేప్ అనుకోండి. దీనికి ఏరియా ఎట్లా కనుక్కుంటాం అంటే ఫార్ములా ఉంది చూడండి, ఏరియా ఇది ఈక్వల్స్ టు హాఫ్ మాడ్ ఇట్లా చేస్తారంటే సింపుల్గా ఇట్లా రాసుకోండి, x1 y1 x2 y2 x3 y3 x4 y4 x1 y1. అర్థమైందా, ఇట్లా రోలో x1 y1 x2 y2 x3 y3 x4 y4 x1 y1, లేదంటే డైరెక్ట్ x1 x2 x3 x4 x1 y1 y2 y3 y4 y1 అట్లనే రాసుకోండి y1. సో దాని తర్వాత ఏం చేయాలి, ఈ 2 టర్మ్స్ని క్రిస్ క్రాస్ చేయాలి, తర్వాత ఈ 2 టర్మ్స్ని క్రిస్ క్రాస్, ఈ 2 టర్మ్స్ని క్రిస్ క్రాస్, ఈ 2 టర్మ్స్ని క్రిస్ క్రాస్ అంటే ఏంది, క్రాస్ మల్టిప్లికేషన్. సో x1 ఇంటూ y2 x1 y2, తర్వాత y1 ఇంటూ x2 ఇంటూ y2 వేసుకొని మైనస్ పెట్టుకోవాలి. ఓకే x1 ఇంటూ y2 మైనస్ y1 ఇంటూ x2 ప్లస్ నెక్స్ట్ టైం ఏముంది x2 ఇంటూ y3 మైనస్ y2 ఇంటూ x3 మళ్ళీ ఏమొస్తుంది ప్లస్. ప్రతిసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనం పెట్టుకోవాల్సిన సింబల్ ప్లస్. చూడండి
సో ఇక్కడ నేను ఈ టర్మ్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన x1 y2 మధ్యలో ఏమొస్తాయి మైనస్ y1 x2 అయిపోయింది. తర్వాతనే ప్లస్ పెట్టేసుకోవాలా మనం, ఇంకా ప్లస్ ఇట్లా పెట్టేసుకో ప్లస్ x2 y3 మైనస్ y2 x3 అట్లనే ఎన్ని వస్తాయి మొత్తం అన్నీ రాసేసుకోవాలి. దట్ విల్ బి ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ మీకు ఏమన్నా ప్రాబ్లం అయిందా? నాకు తెలిసి మీకు ఎక్కడైనా కొంచెం అర్థం కాలేదంటే అది డెఫినెట్గా 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0. సింపుల్, నేను చెప్పిన మెథడ్ ఫాలో అయిపోండి. ఈ ట్రయాంగిల్ ఉందా, ఈ ట్రయాంగిల్కి ఓకే కొంచెం ఏరియా ఉందా లేదా, ఈ ట్రయాంగిల్కి ఏరియా ఎట్లుంటుంది, ఆ 3 పాయింట్స్ ట్రయాంగిల్ ఫామ్ అయితేనే దానికి ఏరియా అనేది వస్తుంది. ఒకవేళ 3 పాయింట్స్ అనేది అసలు ట్రయాంగిలే ఫామ్ అవ్వట్లేదు, జస్ట్ ఆ 3 పాయింట్స్ ఇట్లున్నాయి అంటే దాని అర్థం ఏంది, ఈ 3 పాయింట్స్ వల్ల ఏమైనా ఏరియా జనరేట్ అయిందా? సపోజ్ నేను ఇవి 3 పాయింట్స్ ఉన్నాయి, ఈ 3 పాయింట్స్ వల్ల ఒక ఏరియా జనరేట్ అయింది, ఇంకో ఇది అంతే ఏరియా. కానీ ఈ స్ట్రేట్ లైన్ వల్ల ఏరియా ఏం జనరేట్ అయింది అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రయాంగిల్ ఇట్ సెల్ఫ్. అప్పుడు ఏం చేయాలి, దానివల్ల ఏరియా ఏం లేదు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఉండాలి, ఆ 3 పాయింట్స్కి చేస్తే 0 ఉండాలి. సో అది ట్రయాంగిల్ కాదు, ప్లస్ ఏరియా కూడా ఉండదు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తే డెఫినెట్గా 0 కావాలి దాన్ని. దట్ ఈస్ సింపుల్ ఫండా. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.